SS న్యూస్. నేను మీ శిరీష. జిల్లాలో ఎరువుల గోదాములు, రసాయనిక దుకాణాలపై తనిఖీలు ప్రారంభమయ్యాయి. రైతులకు అందాల్సిన యూరియాను అనుమతి లేకుండా పరిశ్రమలకు తరలిస్తున్నారనే ఫిర్యాదులపై ప్రభుత్వం ఆదేశాల మేరకు సంయుక్తంగా కమిటీలు దాడులు జరిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశాలతో 3 రెవెన్యూ డివిజనల్లో మల్టీ డిసిప్లినరీ టీములు తనిఖీలు చేపట్టాయి. రెవెన్యూ డివిజనల్ అధికారులు, డివిజనల్ ఎస్పీలు, సివిల్ సప్లై అధికారులతో కూడిన బృందాలు తనిఖీలను నిర్వహించాయి. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద ఇతర సభ్యులతో రణస్థలం మండలంలో చిల్లపేట రాజం గ్రామంలోని వనం ప్లైవుడ్ ఇండస్ట్రీస్, మరువాడ గ్రామంలోని త్రిమూర్తి ప్యానెల్ ప్రొడక్ట్స్, బంటుపల్లి గ్రామంలోని యునైటెడ్ బ్రేవరీస్ పరిశ్రమలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమలలో ఉన్నత అధికారులకు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందిగా సూచించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పలాసలోని మన గ్రోమోర్ సెంటర్ గోవింద ఎరువుల దుకాణాన్ని పరిశీలించారు. అధిక ధరలకు విక్రయించరాదని స్పష్టంగా హెచ్చరించారు. ఇక టెక్కెలలో ఆర్డీఓ కృష్ణమూర్తి నాయుడు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, డీఎస్పీ, ఎస్డీసీ కేఆర్ఆర్సీ పద్మావతి, తహసీల్దార్ కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఎరువుల లభ్యత, వాడకంపై అవగాహన కల్పించారు. శ్రీకాకుళం రోడ్డు ఆమ్దాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎరువులు రైతులకు సక్రమంగా అందడం లేదని, ఈ గోదాం నుంచి ఎరువులు పక్కదోవ పడుతున్నాయని కొందరు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన తన తనయుడు చిరంజీవి నాగ్ కలిసి శనివారం రైతులకు న్యాయం చేయాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు తొలుత చిరంజీవి నాగ్ని అడ్డుకున్నారు. అనంతరం పెట్రోల్ బంక్ సమీపంలో తమ్మినేనిని అడ్డుకొని వెనక్కు వెళ్లాలని కోరారు. ఆయన మాత్రం రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఆయనను జీపు ఎక్కించి నివాసానికి తరలించి పోలీసులను కాపలాగా ఉంచారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ రైతు కన్నీరు పెడితే ఎవరైనా కొట్టుకుపోతారని అన్నారు. ఆమ్దలవలసలు రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువులు ఇవ్వలేదన్నారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎరువులను ఆమ్దలవలస కేంద్రంగా రైల్వే గూడ్స్ గోదాం నుంచి సరఫరా చేస్తారని, రైతు భరోసా కేంద్రాలకు, ఎరువుల డీలర్లకు ఇక్కడి నుంచే సరఫరా జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎరువుల కొరత జిల్లాలో నెలకొందని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇలాంటి పరిస్థితి లేవన్నారు. పాలవలసలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వయంగా పాల్గొన్నారు. సోంపేట మండలంలోని పాలవలసలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వయంగా పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలో చెత్త పరిశుభ్రపరిచే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ప్రజలకు ఉదాహరణగా నిలిచారు. 2 ఇళ్లకు స్వయంగా వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరణ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే డస్ట్బిన్లను వేరువేరుగా వాడకంపై అవగాహన కల్పించారు. చెత్త సేకరించే శ్రామికుడితో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద యూనిట్ను పరిశీలించి పనితీరుపై క్షుణ్ణంగా వివరాలు సేకరించారు. అనంతరం అక్కడే ఒక మొక్క నాటి నీరు పోసి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. సంబంధిత అధికారులను ప్రశ్నించి ప్రజలకు ఉపయోగపడే విధంగా మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం మరో అడుగు వేసింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలో సీవీడ్ సాగు పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం వర్చువల్ ద్వారా మూలపొలం మహిళా సంఘాలతో కాకినాడ నుంచి ప్రత్యేకంగా ముఖాముఖి జరిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో సిఐబిఏ, ఎన్ఐఓటి సాంకేతిక సహకారంతో సర్ఫ్ ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే ఈ సాగు పద్ధతి మహిళల్లో ఉత్సాహాన్ని నింపుతోందని అన్నారు. ఒక్కో మహిళకు 25 సెంట్ల చెరువులో సీవీడ్ సాగు అవకాశం కల్పించారు. పెట్టుబడి ఖర్చులు మినహాయించిన ఏడాదికి ఒక్కొక్కరికి ఎకరాకు ₹1,00,000 వరకు ఆదాయం వస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంత్రికి తెలిపారు. సీవీడ్ సాగులో ఎటువంటి ఎరువు లేదా మందులు అవసరం లేకపోవడం ప్రత్యేకత. 3 రోజులకు ఒకసారి నీరు మార్చడం మాత్రమే చాలన్నారు.
సీవీడ్ సాగు కోసం సుమారు 450 స్వయం సహాయక సంఘాల సభ్యుల నుంచి దరఖాస్తులందాయని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అందులో 30 మంది ఒక్కొక్కరు 25 సెంట్ల విస్తీర్ణం చెరువులో సాగు చేసేందుకు ఎంపిక చేసినట్లు వివరించారు. గ్రామంలోని 28 మంది మహిళల తరపున మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఈ సీవీడీ సాగు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు తీసుకున్న శిక్షణ చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ విధానం మాకు ఆర్థికంగా పెద్ద భరోసా కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ కిరణ్ కుమార్, జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, పలాస ఆర్డీఓ జి వెంకటేష్, తహసీల్దార్ బి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఈవో సురేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం పూండి ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను శ్రీకాకుళం జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధ్యాపక బృందంతో సమావేశం ఏర్పాటు చేసి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆఫీస్ రిజిస్టర్ తనిఖీ చేసి కళాశాలలో ఉన్న ప్రాక్టికల్ ల్యాబ్ ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి చేసి ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్యక్షంగా విద్యార్థుల యొక్క పాఠ్యపుస్తకాలు మరియు నోట్ పుస్తకాలను స్వయంగా తనిఖీ చేశారు. మెరుగైన ఫలితాలు సాధించే విధంగా అధ్యాపక బృందం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమేష్ పట్నాయక్ మరియు కళాశాల ఏజీఎంసీ కేశవరావు, అధ్యాపకులు భాగ్యవతి, రమణబాబు, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని విశాఖపట్నం వాస్తవ్యులు గాడు వెంకట నారాయణ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం విశాఖపట్నం వాస్తవ్యులు గాడు సాయి సందీప్ పేరున తండ్రి గాడు వెంకట నారాయణ స్వామి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి ఆలయ అన్నదాన పథకం నిమిత్తం 1,116 డీడీ రూపేణా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ కి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ తెలిపారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 కార్యక్రమాల్లో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతం కావడంతో పాతపట్నం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావుపై కృతజ్ఞతతో సుమారు 5,000 మంది మహిళలు భారీ అభినందన సభను నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 నీలామణి దుర్గా అమ్మవారి ఆలయంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సభ వేదిక వద్దకు భారీగా చేరుకొని పార్టీ వ్యవస్థాపకులు అన్నా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. తరువాత పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న పలువురు మహిళలు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం వల్ల మేము నిజమైన ఆర్థిక సాధికారతను అనుభవిస్తున్నామని, ప్రతిరోజు విద్యార్థులు, ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు, చేరుకునే మహిళలు ఉచిత ప్రయాణం వలన కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గి ఆర్థిక స్వావలంబన కలుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి చారిత్రక పథకాలను అమలు చేస్తున్న మహిళలకు ఆర్థిక చేయూత కల్పించాలన్న ఒక తెలుగుదేశం పార్టీకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యమని కొనియాడారు. అలాగే నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన పలువురు సీనియర్ మహిళా ప్రజా ప్రతినిధులను సన్మానం చేసి గౌరవించడం జరిగింది. కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శనివారం నరసన్నపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, దీని పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అన్నారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయంలో మొక్కలు నాటి అనంతరం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొన్నారు. నెలలో 3వ శనివారమే కాకుండా ప్రతిరోజు పరిశుభ్రతపై దృష్టి సారిస్తే పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా ఉంటాయన్నారు.
దీనివలన ఆయా ప్రాంతాలలో సంపూర్ణ ఆరోగ్యం కొనసాగుతుందని వివరించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.